ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ను చిప్పకూడు తినిపిస్తాను, జైల్లో వేస్తాను, జైల్లో డబుల్ బెడ్రూమ్ రూమ్ కట్టిస్తాను. ఇప్పుడు జైళ్ళకి ఎవరిని పంపాలా? నేరస్తులను పంపించాలా. కేసీఆర్ గారు చేసిన నేరం ఏందో రేవంత్ రెడ్డి చెప్పాలా. 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం నేరమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. 1,09,000 రూపాయలు ఉన్నటువంటి ఒక పర్ క్యాపిటా ఇన్కమ్ను 3,15,000 3,20,000 రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం నేరమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. వరి పండించడం అంటే గగనం అనుకున్నటువంటి ఒక పరిస్థితుల నుండి ఇవాళ భారతదేశంలోనే అత్యధిక వరి ఉత్పాదకత ఉన్నటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దటం కేసీఆర్ గారు చేసిన నేరమా? సమాధానం చెప్పాలా. ఇవాళ న్యూయార్క్, డల్లాస్ లాంటి నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తీర్చిదిద్దడం నేరమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. చిల్లర మాటలకు చిరునామా రేవంత్ రెడ్డి మాటలను కొంతమంది మీ సెక్షన్ ఆఫ్ మీడియా సీరియస్ తీసుకుంటా ఉన్నది, కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ సీరియస్ తీసుకుంటున్నది, కానీ ప్రజలు సీరియస్ తీసుకుంటారు అని చెప్పి నేను అనుకోవట్లేను. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి పెద్ద పటేలు. నిజంగానే ఆయనకు సీరియస్ పటేల్ అయినట్టయితే, ఆయనకు నిజంగానే పనితనం ఉన్నట్టయితే ఆయన ఈ పనికిరాని మాటలు మాట్లాడే బదులు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు అమలు చేయాలా. రైతు రుణమాఫీ మొట్టమొదటి రోజు చేస్తా అన్నాడు. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి ఫస్ట్ డేనే ఇస్తా అని చెప్పిండు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పిండు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తా అని చెప్పిండు. ఇట్లా అనేక వాగ్దానాలు, దాదాపు 420 వాగ్దానాలు. దేర్ వాజ్ అన్ ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, అగ్రికల్చర్ డిక్లరేషన్, అనేక డిక్లరేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా లంకబిందెలు అనుకొని వచ్చినా డబ్బులు లేవు ఇక్కడ అని చెప్పని ఒక రుడాలి ఏడుపు ఇవాళ రేవంత్ రెడ్డి ఏడుస్తూ ఉన్నాడు. అవి పక్కన పెట్టి ఇవాళ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కేసీఆర్ గారి మీద పడి ఏడిస్తే తెలంగాణ ప్రజల కడుపెట్ల నింపుతాడో దానికి సమాధానం చెప్పాలి. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద ఏడుస్తూ ఉన్నాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన ఈ 3-4 నెలల్లో ఒక నెలంతా అవినీతి అని చెప్పని చర్చలు పెట్టిండ్రు. తర్వాత సిఏజీ రిపోర్ట్లను చర్చలు పెట్టిండ్రు. తర్వాత కాళేశ్వరం అని చర్చలు పెట్టిండ్రు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అని చర్చలు పెడుతున్నాడు. నీకు అధికారం ఇచ్చింది ఈ పనికిరాని చర్చలు చేయడానికి కాదు. నీకు అధికారం ఇచ్చింది నువ్వు అన్న మార్పు ఏదైతే అన్నావో, మార్పు కోసం అని చెప్పి నినాదాలతో అధికారంలోకి వచ్చినావు. కాబట్టి ఆ మార్పు ప్రజల జీవితాల్లో ఏం తీసుకురా అంటే కరెంటు కష్టాలు తీసుకొచ్చినావు, ఇవాళ నువ్వు కరువు కాటకాలు పట్టుకొచ్చినావు, ఇవాళ పంటలు తగలబెట్టుకునేటువంటి ఒక పరిణామక్రమాన్ని తీసుకొచ్చినావు, కరెంటు బిల్లులు పెంచే పరిస్థితి, ఆఖరికి తాగడానికి మంచినీళ్లు ఉచితంగా ఇస్తున్నటువంటి ఒక కేసీఆర్ గారి పరిపాలన నుండి ఇవాళ మంచినీళ్లు తాగాలంటే కూడా కష్టమై ఇవాళ బిల్లులు కట్టాల్సినట్టు ఒక దుర్భరమైన పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ జైల్లో ఎవరినన్నా పెట్టాలా అంటే రేవంత్ రెడ్డిని పెట్టాలి. అనేక సార్లు పోయిండు ఆయన. చెంచల్గూడ జైలు, ఇంకేదో రకరకాల జైళ్ళకు పోయిండు. ఆయన అనేక క్రిమినల్ కేసులు, ఆయన మీద మీరు అఫిడవిట్ చూడండి, 100-125 కేసులు ఉంటాయి ఆయన మీద. పోలీసు వాళ్ళు సరిగ్గా కనుక పనిచేస్తే మొత్తం అన్ని కేసులలో జైళ్ళకి పోవాల్సినోడే. భూ కబ్జాల నుండి మొదలుకుంటే ఇంకా రకరకాల కేసులు, దాదాపు 100-120 కేసులు ఉన్నాయి. కేసీఆర్ గారి మీద అట్లేమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా చెప్పురి. భూ కబ్జాల కేసులు ఉన్నాయా కేసీఆర్ గారి మీద ఏమన్నా? చిల్లర మాటల చిరునామా రేవంత్ రెడ్డి. దయచేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రేవంత్ రెడ్డిని ఎక్కువ సీరియస్ తీసుకోకండి. మీరు కూడా ఎక్కడ ఒత్తిడి చేయాలంటే ఇచ్చిన వాగ్దానాలను పటేల్ అమలు చేయని చెప్పని అడగాలి తప్ప అనవసరమైనటువంటి ఒక చర్చలు దయచేసి ప్రస్తావన తీసుకొస్తే దానివల్ల ప్రజల కడుపు నిండదు. రుణమాఫీ నాకు కావాలా, నువ్వు చేస్తా అన్నావు చెయ్యి. నాకు నిరుద్యోగ వృత్తి చేస్తా అన్నావు, నువ్వు చెయ్యి. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నావు, ఇవ్వు. ఇటువంటి వాటిపైన మీడియా వాళ్ళు కూడా ఒత్తిడి పెడితే బాగుంటుంది. ఆయన కావాలని ప్రజల యొక్క చర్చను పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. మీడియా వాళ్ళని ఆయన ముళ్ళుగర్ర బట్టి గాడిలో పెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను.